హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొడవల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీలోనే విహెచ్ క్యాండిడేట్స్ కానీ, హెచ్హెచ్ క్యాండిడేట్స్ కానీ, లేదంటే ఓహెచ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, వెబ్ నోట్ క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ కూడా డేట్స్ అనేది కూడా గమనించవచ్చు క్లియర్ కట్గా. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే కమిషన్ సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు అందరికైతే ఈ వీడియోకి అయితే ఒకసారి చిన్న ఒక లైక్ ఇచ్చి అందరికీ, అలాగే ఎవరైతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాస్తున్నారో అందరికైతే ముందుగా ఆల్ ద బెస్ట్ అండి. అలాగే మీకు వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్ తెలియకుంటే మాత్రం వాటికి సంబంధించి కూడా కమిషన్ సైట్లో మనకు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మన వీడియోస్లో కూడా ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి తీసుకెళ్లాలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా అక్కడ మీకు తెలియపరచడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు కమిషన్ అనేది నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మనకు అఫీషియల్గా ఈ వెబ్ నోట్ కూడా అందించడం జరిగింది. ఏదైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ నెంబర్ 25/2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించి మనకు ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 8:30 AM మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక మనకు ఈ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ పర్టైనింగ్ ద పోస్ట్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆల్రెడీ సీవీ కంప్లీట్ అయిందండి. ఇక్కడ సీవీ కంప్లీట్ కావడం జరిగింది. ఈ సీవీ కంప్లీట్ అయిన వాళ్ళకి మనకు ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. అంటే మీ మెడికల్ టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. స్పెసిఫైడ్ డేట్స్ అలాంగ్ విత్ ది సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ హాల్ టికెట్ అండ్ రిక్విసైట్ ఫీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే మనకు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి మళ్ళీ మెడికల్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఈ మెడికల్ వచ్చేసి మనకు ఎలా ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క ఏమేమి తీసుకెళ్ళాలంటే ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. థర్డ్ వన్ వచ్చేసి 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే కొంత రిక్వెస్టెడ్ ఫీజు అనేది వాళ్ళు అడగడం అయితే జరుగుతుందండి. ఈ 5 పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి. అలాగే ఎవరైతే విహెచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ద సరోజినీ దేవి ఐ హాస్పిటల్ అండి, రూమ్ నెంబర్ 1 OP బిల్డింగ్, మెహదీపట్నం, హైదరాబాద్ సంబంధించి విహెచ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్గా ఒక హైలైట్ చేసి చూపెడతాను మీకు. ఇది వచ్చేసి విహెచ్ క్యాండిడేట్స్కి మాత్రమే అండి, ఈ సరోజినీ దేవి ఐ హాస్పిటల్ సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓహెచ్ క్యాండిడేట్స్కి ఎక్కడ ఉంటుందంటే ఉస్మానియా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అఫ్జల్గంజ్, హైదరాబాద్లో ఓహెచ్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది. ఇక ఓల్డ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 507 వాళ్ళకి ఓహెచ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్కి ఎక్కడ ఉంటుందంటే క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ద ఈఎన్టీ హాస్పిటల్, కోటి, హైదరాబాద్, OP రూమ్ నెంబర్ 4 అండ్ రూమ్ నెంబర్ 301 రూమ్ నెంబర్లో మనకు మెడికల్ అనేది చెకప్ అయితే చేయడం జరుగుతుంది. ఇక వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ కూడా క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక విహెచ్ క్యాండిడేట్స్ ముందుగా వచ్చేసి మనకు సర్టిఫికేట్ షెడ్యూల్ వచ్చేసి ఎప్పటి నుంచి మనకు మెడికల్ ఎప్పటి నుంచి ఉంటుందంటే 12/12/2024 8:30 కల్లా మీరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ. సరోజినీ దేవి ఐ హాస్పిటల్, మెహదీపట్నం సంబంధించినటువంటి విహెచ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి 30 క్యాండిడేట్స్కి అయితే మనకు మెడికల్ అయితే ఉంటుంది. ఇక విహెచ్ క్యాండిడేట్స్ మెడికల్ బోర్డ్ 13/12/2024 8:30 AMకి విహెచ్ క్యాండిడేట్స్కి మళ్ళీ 13 మెంబర్స్కి ఇక్కడ సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇక విహెచ్ సంబంధించి అన్ని క్యాండిడేట్స్ విహెచ్, ఓహెచ్ అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే రిజర్వ్ డే ఫర్ విహెచ్ మెడికల్ బోర్డ్ అబ్సెంటీస్ క్యాండిడేట్స్ 19/12/2024 రోజున మీకు ఏమైనా యాబ్సెంట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ రోజున అటెండ్ అయితే అవ్వచ్చు. హెచ్హెచ్ క్యాండిడేట్స్ వచ్చేసి మెడికల్ బోర్డ్ డేట్ 12/12/2024 at 8:30 ఈఎన్టీ హాస్పిటల్, కోటిలో మనకు మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 8 క్యాండిడేట్స్ వచ్చేసి. ఇక హెచ్హెచ్ క్యాండిడేట్స్ వచ్చేసి 13/12/2024 8:30లోగా మాకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది.
హెచ్హెచ్కి మెడికల్ అండ్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన డేట్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు అఫీషియల్గా వీటికి సంబంధించినటువంటి డేట్స్ కానీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక రిజర్వ్ డేకి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరచడం జరిగిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి.